హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియ సతి పార్ట్ 80. వేద ఆఫీస్ నుండి వచ్చే టైంకి ఇంట్లో అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని నేరుగా మహేంద్రతో విషయం చెప్పాలి అని మొదలు పెడుతుంది. మహేంద్ర ఏంటమ్మా అని అడుగుతారు తన వైపు చూసి. వేద, శివానికి రామ్కి పెట్టించిన పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది కదా. రామ్ నన్ను సొంత చెల్లిలా చూస్తాడు. అందుకే నేను పెళ్ళయ్యే వరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను. అంటే ఆడపడుచుగా చేయాల్సినవన్నీ నేనే చెయ్యాలని రామ్ కూడా కోరుకుంటున్నాడు అని చెప్పగానే మహేంద్ర అద్వైత్ వైపు చూస్తే అద్వైత్ కంగారుగా వేద వైపు చూస్తూ, అదేంటి వేద, నువ్వొచ్చి కనీసం 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ దూరంగా వెళ్తాను అంటున్నావేంటి అని అంటుంటే, వేద నేనేం మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పడం లేదు అద్వైత్ గారు. రామ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఈరోజు ఆంటీ అంకుల్ కూడా వస్తున్నారు. వాళ్ళని చూసి కూడా చాలా రోజులైపోయింది అని వేద చెప్తుంటే అద్వైత్ దీనంగా చూస్తాడు తన వైపు. శివాని కానీ వేద అని ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది తను. అంతా మంచి జరుగుతుంది శివ. ఆ రోజు నిశ్చితార్థంకి ఎలా ఒప్పుకున్నావో ఇప్పుడు కూడా అలానే సంతోషంగా ఉండు. జరగాల్సిందంతా జరిగిపోతుంది అని చెప్పి తన లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి లోపలికి వెళ్తుంది వేద. అద్వైత్ కూడా లోపలికి వెళ్ళి, ఏంటి వేద ఇది, నువ్వు పక్కన లేకపోతే నాకు లోన్లీగా ఉంటుంది. ఇన్ని రోజులు ఆత్య విషయంలో కోపంతో నాకు దూరంగా ఉన్నావు. తర్వాత ఎలాగోలా ఇంటికి వచ్చావులే అనుకుంటే మళ్ళీ ఇలా చేస్తున్నావు అని బాధగా అంటుంటే వేద, చెప్పాను కదా అద్వైత్ గారు, ఇది కొన్ని రోజులు మాత్రమే లేండి అని చెప్పి తన బట్టలు సర్దుకొని వెళ్ళడానికి రెడీ అవుతుంది వేద. అద్వైత్కి ఇష్టం లేకున్నా తప్పక మౌనంగా ఉండిపోయాడు. అతను కీస్ తీసుకుంటూ, సరే నేను డ్రాప్ చేస్తాను అని తన బ్యాగ్ తీసుకొని బయటికి నడుస్తాడు. వేద మరొకసారి అందరికీ చెప్పి రామ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అద్వైత్ కావాలని చాలా మెల్లిగా డ్రైవ్ చేస్తుంటే వేద అది గమనించి, అద్వైత్ గారు మరీ చిన్నపిల్లాడిలా చేయకండి, అవతల ఆంటీ అంకుల్ నా కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, త్వరగా పోనివ్వండి అని చెప్తుంటే అద్వైత్ తన వైపు కోపంగా చూసి, ఇక అంతా అక్కడే ఉంటావు కదా, ఎందుకంత తొందర, సరేలే రోజు నేనే ఆఫీస్కి తీసుకెళ్తాను నిన్ను అని అతను చెప్తుంటే వేద కంగారుగా, లేదద్వైత్ గారు, నేను ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు, అక్కడే ఉంటాను, పెళ్ళయ్యే వరకు లీవ్ పెట్టుకున్నాను అని చెప్తుంది వెంటనే. అద్వైత్, అవునా సరే, వీలున్నప్పుడల్లా నేను అక్కడికి వస్తుంటాను, వాళ్ళేం అనుకోరు కదా అని అంటాడు మళ్ళీ. వేద, వద్దద్వైత్ గారు, వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా మీరు నా కోసం అలా మాటి మాటికి అక్కడికి రావడం బాగుండదు. ఎన్ని రోజులు, వారం రోజులే కదా, ఇట్టే గడిచిపోతాయిలేండి అని చెప్తుంది ఆ లెటర్ తలుచుకొని భయపడుతూ. ఏంటో వేద, నీకు ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకోవాలా అని ఉంటుంది అని మూతి ఉమ్మని పెట్టుకొని ముఖం పక్కకి తిప్పుకొని డ్రైవింగ్ చేస్తుంటే వేద అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని, నిజంగానే మీరు మరీ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారప్పుడప్పుడు అని విండో నుండి చూస్తూ ఉండిపోతుంది. రామ్ ఇంటి దగ్గరగా వచ్చిన తర్వాత కార్ సైడ్ కాపీ సీట్ బెల్ట్ తీస్తుంటే వేద, ఇంకా రామ్ వాళ్ళ ఇల్లు రాలేదండి అని చెప్తుంది బయటకి చూస్తూ. ఆ విషయం నాకు కూడా తెలుసు అని అద్వైత్ వేదని తన ఒళ్ళోకి లాగి కూర్చోపెట్టుకుంటూ తనని వెనుక నుండే హక్ చేసుకొని కొన్ని క్షణాలు అలానే ఉండిపోతాడు. వేద కూడా ఏం మాట్లాడలేదు. అద్వైతే తనని వదులుతూ, చూడు వేద, నీకు మావయ్య మీద కోపం కదా, నిజమే, మావయ్య చేసింది క్షమించరాని తప్పే, కానీ దయచేసి ఆ తప్పుకి శిక్ష నాకు మాత్రం వెయ్యకు. నాకు తెలుసు నువ్వు ఆ ఇంట్లో ఉండలేకపోవడానికి కారణం మావయ్య అత్తయ్య అక్కడున్నారని. నేను నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అమ్మా నాన్నలని వదిలి రావడం అంటే అది నా వల్ల కాని పని. అలాగని నిన్ను వదులుకోలేను. దయచేసి నా నుండి దూరం అవ్వాలని ఆలోచన మాత్రం చెయ్యకు వేద. ఇప్పుడు రామ్ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండాలనుకుంటున్నావో నాకు తెలీదు. నిజంగా పెళ్ళైన తర్వాత తిరిగి వచ్చేయాలి అనుకుంటే చాలా సంతోషం, కానీ ఆ తర్వాత కూడా నాకు దూరంగా ఉంటానంటే మాత్రం నేను భరించలేను అని చెప్పి వేద సీట్లో సర్దుకొని కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేసి రామ్ వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. కార్ సౌండ్ రాగానే బయటకి వచ్చి హాయ్ అద్వైత్ అని విష్ చేసి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తాడు రామ్.
వాళ్ళ అమ్మా నాన్నని చూడగానే వేద నవ్వుతూ ఎలా ఉన్నారు ఆంటీ, ఎలా ఉన్నారు అంకుల్ అని రామ్ వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది వేద. ఆవిడ కూడా వేద తల నిమిరి ఇన్ని రోజులు వీడికి దూరంగా ఉన్నాం కదా, చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉండాలో అనుకున్నా, దేవుడి దయ వల్ల నువ్వు వచ్చి ఇక్కడే ఉంటాను అన్నావు అని ఆవిడ చెప్పగానే అద్వైత్ మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు ఆంటీ అని అంటాడు మనస్ఫూర్తిగా నవ్వుతూ. ఆవిడ కూడా నవ్వి ఇద్దరూ ఇలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంటే వేద అయ్యో కాఫీ వద్దా ఆంటీ, ఈ టైంలో ఆయన కాఫీ తాగరు, నాకు కూడా అలవాట్లేదని మీకు తెలుసు కదా అని చెప్పగానే ఆవిడ వాళ్ళిద్దరినీ చూసి నవ్వి సరే అని వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ కూర్చుంటారు. రామ్ వాళ్ళ అమ్మా నాన్న కలుపుగోలుతనంతో అద్వైత్తో కూడా కాసేపట్లోనే బాగా పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడటం మొదలుపెట్టారు. అతను కూడా వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవుతుంటే వేద కూడా నవ్వుతూ వాళ్ళందరితో మాటల్లో పడ్డది. చాలా రోజుల తర్వాత కలవడంతో వేద, రామ్ వాళ్ళమ్మ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ మాటలకి మిగిలిన ముగ్గురు మగాళ్ళు నిజంగానే మూడు కోతుల్లా పెట్టారు ఎక్స్ప్రెషన్స్. అద్వైత్ అయితే వేదని నోరు తెరుచుకొని చూస్తూ వేద, నువ్వు ఇంతలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించుకోలేదు. శివానీతో కూడా మరీ ఇంత లొడలొడ వాగడం నేను చూడలేదు అని అనేస్తాడు బయటకే. ఆ మాటకి రామ్ వాళ్ళ నాన్న నవ్వుకుంటుంటే వేద ఆవిడ చిరుకోపంగా అతని వైపు చూసి వేద ఎవరి దగ్గరైనా అంత ఫ్రీగా ఉంటుంది అంటే అది నా దగ్గరే. అందరికంటే ఫస్ట్ ప్రియారిటీ నేనే, ఆఖరికి వాళ్ళ అమ్మ కంటే కూడా. ఎందుకో తెలుసా, తను పుట్టగానే మొదట ఎత్తుకుంది నేనే, అసలు తనని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందే నేను అని చెప్పగానే అద్వైత్ ఆశ్చర్యంగా చూస్తుంటే రామ్ వాళ్ళ నాన్నగారు విశాల డెలివరీ చేసింది నా భార్య బాబు, విశాలాక్షి నా భార్య, మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి కూడా అని చెప్పగానే అద్వైత్కి మ్యాటర్ అర్థమై అయితే రామ్ కూడా అలానే వేదకి ఫ్రెండ్ అయ్యాడా అని అడుగుతాడు. రామ్ హా, వేద 3 ఇయర్స్ చిన్నది నాకంటే. మా మమ్మీకి విశాల ఆంటీ అన్న వేద అన్న చాలా ఇష్టం. అందుకే నేను తనతో పాటు తోడుగా ఉండాలని. వేద ఎల్కేజీలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉంటే నన్ను వెనక్కి లాగి తనతో పాటు పడేసింది మా మమ్మీ అని చెప్పగానే ఆవిడ అతని తల మీద ఒక్కటి ఇచ్చి నేను అలా చేయబట్టే వేద లాంటి మంచి ఫ్రెండ్ నీకు దొరికింది, లేదంటే ఆ కోతి మూకతో చెరువు గట్లపైన రాళ్ళేసుకుంటూ తోటల్లో పండ్లు దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేసేవాడివి. వేదాతో ఫ్రెండ్షిప్ చేయబట్టే సిబిఐ ఆఫీసర్ అయ్యావ్ అని ఆవిడ అనగానే అతను ఆవిడ వైపు కోపంగా చూసి పో మమ్మీ, నీకు వేద గొప్ప అయితే తనని పొగుడుకో, నన్నెందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తావ్ అని మూతి ముడుచుకోగానే మిగిలిన వాళ్ళంతా నవ్వుకుంటారు. కాసేపు ఉండి అద్వైత్ ఇంటికి బయలుదేరుతాడు. వేద రామ్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి తినడం పూర్తి చేసి గెస్ట్ రూమ్లోకి వెళ్తుంది. ఏ రకంగా వాడు అలా నన్ను బెదిరించాడు, ఏ సమస్య సృష్టించబోతున్నాడు అని కాస్త భయంగా ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటుంది తను. ఎంత ట్రై చేస్తున్నా బాయ్ మాటలు తనని కలవరపెడుతూనే ఉన్నాయి. తనకి ఆ రోజు అలా గడిచిపోయింది. అద్వైత్ మాత్రం వేద పక్కన లేక ఆ రోజు రాత్రి నిద్ర కరువైందనే చెప్పాలి. ఇంకా వారం రోజులు ఎలా ఉండాలో ఏంటో వేద లేకుండా అని అతను ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకుంటాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారని చీకటైన ఇల్లే స్పష్టంగా తెలియజేస్తోంది. పార్వి ప్రశాంతంగా నిద్రపోతుంటే తన మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించి బలవంతంగా మేల్కొని కాల్ లిఫ్ట్ చేస్తుంది తను. అవతలి నుండి పార్వి ఫ్రెండ్ ఒక అమ్మాయి, హలో పార్వి, ఈరోజు నా బర్త్డే పార్టీ నీకు గుర్తులేదా, ఎన్నిసార్లు ఇన్వైట్ చేశాను, నువ్వు రాకపోతే ఈరోజు నేను కేక్ కట్ కూడా చేయను అని కాస్త కోపంగా చెప్తుంటే పార్వి అబ్బా చెప్పాను కదా స్మిత, నేను పబ్స్కి రావడం మానేశాను, కావాలంటే రేపు మార్నింగ్ మీ ఇంటికే వచ్చి పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని చెప్తుంటే స్మిత ఏం అవసరం లేదు, మన బ్యాచ్లో ప్రతి ఒక్కరి బర్త్డేకి నైట్ 12కి మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం, నీకోసం నేను అబ్రాడ్ నుండి ఇండియాకి వచ్చాను, నువ్వు మీ హౌస్ నుండి పబ్కి కూడా రాలేను అంటున్నావు, ఫ్రెండ్షిప్కి నీకున్న వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది. బర్త్డే రోజు కూడా నన్ను ఏడ్పించాలని డిసైడ్ అయ్యావు కదా, ఉంటాను అని అంటుంటే పార్వీకి చాలా బాధగా అనిపిస్తుంది. అది కాదే, నేను లవ్ చేస్తున్నానని నీకు తెలుసు కదా,
అతనికి ఇలాంటివన్నీ ఇష్టముండవు. పూర్తిగా అతనికి నచ్చినట్టుగా మారిపోవాలి అని డిసైడ్ అయ్యాను. చాలా అలవాట్లు మానుకున్నాను కూడా. మళ్ళీ అక్కడికి వస్తే అతను చూస్తే తప్పుగా అనుకుంటాడు అని చెప్తుంటే, స్మిత, ఎక్కడో మీ బావ దగ్గర వర్క్ చేస్తున్న అతను ఇక్కడ నీకోసం వచ్చుంటాడా? వచ్చి జస్ట్ 2 పెగ్స్ అలా వేసి మాతో పాటు డాన్స్ చేసి కేక్ కటింగ్ అవ్వగానే వెళ్ళిపో. నా కోసం ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే పార్వి ఆలోచించి, అన్నీ ఓకే కానీ మందు మాత్రం ముట్టుకోను. దానికి సరే అంటే వస్తాను అని చెప్తుంది ఫ్రెండ్ గురించి ఆలోచించి. సరే నీ ఇష్టం, నువ్వు రావడమే మాకు కావాలి అని కాల్ కట్ చేస్తుంది తను. పార్వీకి ఫ్రెండ్ని బాధ పెట్టడం ఇష్టం లేక లేచి ఫ్రెష్ అయి వచ్చి పార్టీ వేర్లోనే కాస్త డిగ్నిటీగా ఉండే డ్రెస్ ఒకటి వేసుకొని కార్ కీస్ తీసుకొని బయటకి బయలుదేరుతుంది. రూమ్లో నుండి వాటర్ కోసం బయట వచ్చిన ప్రియం వద్ద పార్వీ రెడీ అయ్యి కార్ కీస్ తీసుకొని వెళ్తుండడం చూసి, ఈ టైంలో ఎక్కడికి పార్వీ అని అడుగుతుంది డౌట్గా. పార్వీ, అది మమ్మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. రానని చెప్పాను కానీ అస్సలు వినడం లేదు. చిన్నప్పటి ఫ్రెండ్, బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్తున్నాను. అస్సలు డ్రింక్ చేయను, నువ్వే టెన్షన్ లేకుండా వెళ్ళి పడుకో అని చెప్తుంటే ప్రియం వద్ద నవ్వి, కొన్ని రోజులుగా నువ్వు చాలా మారిపోయావు. నువ్వు చెప్పకపోయినా ఇక తాగవని నాకు అర్థమైంది. సరేనమ్మా, జాగ్రత్త. కారుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడా ఒంటరిగా ఆగకు. పెట్రోల్ ఉందో లేదో చూసుకో. కార్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరు అని జాగ్రత్తలు చెప్తుంటే, నార్మల్గా విసుక్కునే పార్వి ఇప్పుడు మాత్రం చిన్న నవ్వు నవ్వి, సరే మమ్మీ, అన్నీ చూసుకొని బయలుదేరుతాను అని చెప్పి బయటకి వెళ్తుంది. ప్రియం వద వెళ్తున్న కూతురి వైపు కొన్ని క్షణాలు చూసి వాటర్ బాటిల్లో నింపుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది. పార్వి ప్రియం వదతో చెప్పినట్టే ఒక్కసారి ట్యాంక్ చెక్ చేసుకొని కార్ కండిషన్ కూడా చూసి అంతా నార్మల్గా ఉండడంతో అక్కడి నుండి కాస్త దూరంలోనే ఉన్న పబ్ వైపు డ్రైవ్ చేస్తుంది. తను వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూనే స్మితని హత్తుకొని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్మిత అని విషెస్ చెప్తుంది తనకి. తను కూడా పార్వీని హక్ చేసుకొని వదిలి, ఎంత తెలివిగా హ్యాండ్ ఇద్దామనుకున్నావే, అయినా ఎవడే వాడు నిన్ను ఇంతగా మార్చేశాడు అని తన డ్రెస్సింగ్ చూసి అడుగుతుంటే పార్వీ చిన్నగా సిగ్గుపడుతూ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, టైం అవుతుంది పద అని కేక్ దగ్గరికి తీసుకెళ్తుంది తనని. పార్వీలో వచ్చిన మార్పు చూసి తన ఫ్రెండ్స్ అంతా కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. మరొక వైపు అదే పబ్లో ఫుల్గా తాగుతున్న ఒక అతను పార్వీని చూసి చెంప మీద చెయ్యి పెట్టుకుని, ఆ రోజు డాన్స్ చేస్తూ తనతో మిస్బిహేవ్ చేస్తే తనని పార్వీ కొట్టడం గుర్తు చేసుకొని, అందరి ముందు నన్ను అవమానించి కొట్టావు కదా, నిన్ను ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలా అని ఎదురు చూస్తున్నా, దొరికావే అని అక్కడ వర్క్ చేస్తున్న బ్యారర్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి వచ్చి అతని చైర్లో కూర్చుంటాడు. బర్త్డే పార్టీ కోసం స్పెషల్ డ్రింక్స్ ఆర్డర్ చేయడంతో వాళ్ళు అది తీసుకొని అందరికీ సర్వ్ చేస్తున్నారు. పార్వి ఆ గ్లాసెస్ని చూసి, హాట్ డ్రింక్ వద్దు, కూల్ డ్రింక్ ఇవ్వండి అని చెప్తుంది. ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్స్ ఓ అని గట్టిగా అరుస్తారు. పార్వి, అబ్బా ఆపండి, మీరు ఇలా ఆట పట్టించారంటే నేనెప్పుడూ కూడా మళ్ళీ మీతో మాట్లాడను. నిజంగానే నేను ప్రేమించిన వాడు ఆ శ్రీరామచంద్రుడి టైప్. అతనికి తగ్గట్టే నేను కూడా ఉండాలి కదా, అందుకే ఈ చేంజెస్ అన్నీ అని దాసుని తలుచుకుంటూ ట్రాన్స్లో ఉన్న తను బ్యారర్, మేడం ఫ్రూట్ జ్యూస్ అని చెప్పడంతో మరేం ఆలోచించకుండా గ్లాస్ తీసుకొని జ్యూస్ సిప్ చేస్తుంది. నార్మల్ టేస్ట్ కాకుండా మరోలా అనిపించడంతో, ఇదేం ఫ్రూట్ జ్యూస్ అని అడుగుతుంది ఆ బ్యారర్ని చూస్తూ. ఆరెంజెస్ కివీస్ కలిపి చేసింది మేడం, కాస్త స్పెషల్ టేస్ట్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. పార్వి నమ్మడంతో మెల్లిగా ఆ గ్లాస్ మొత్తం ఖాళీ చేస్తుంది. మిగిలిన వాళ్ళు మందు తాగి చిందేసే పనిలో పడ్డారు. పార్వి మెల్లిగా మత్తొచ్చి పూర్తిగా స్పృహ కోల్పోతుంది. అది చూసి ఆ టైం కోసమే ఎదురు చూస్తున్న అతను తన ఫ్రెండ్స్ అంతా తనకి కాస్త దూరం వెళ్ళే వరకు వెయిట్ చేసి, తను ఒంటరిగా మత్తులోకి జారుకోగానే తన దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చేయి వేసి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక రూంలోకి తీసుకెళ్తాడు. పార్వీని చేతులతో బ్యాలెన్స్ చేస్తుండడంతో ఆ రూమ్ డోర్ని జస్ట్ కాళ్ళతో దగ్గరికి వేసి, నార్మల్గా అలాంటి రూమ్స్లోకి ఎవ్వరూ రారు కాబట్టి
ఇంకేం ఆలోచించకుండా తనని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి వాలుతాడు. అప్పుడే చిచి, ఆఫీస్ మీటింగ్స్ కూడా ఇలాంటి దరిద్రపు ప్లేస్లోనే పెట్టాలా? ఎలా తాగుతారో, వాసనే వాంతొచ్చేలా ఉంది అని షర్ట్ మీద పడ్డ మందుని చూసి ఫేస్ అసంఖ్యంగా పెట్టుకొని ఆ రూంలోకి వచ్చిన దాసు ఎదురుగా కనపడ్డ దృశ్యం చూసి షాక్ కొట్టినట్టుగా అక్కడే నిలబడిపోతాడు. పార్వీ బెడ్పై పడుకొని ఉంటే అతను షర్ట్ విప్పుతూ ఉన్నాడు. సౌండ్ రాగానే అతను కూడా డోర్ వైపు తల తిప్పి చూస్తాడు. దాసు అతని వైపు చంపేసేలా చూస్తూ, అరే ఎవర్రా నువ్వు, మా మేడంతో మిస్బిహేవ్ చేస్తున్నావ్ అని అతని షర్ట్ కాలర్ పట్టుకొని పక్కకి లాగి విసిరేస్తే అతను కాస్త భయపడుతూ, వామ్మో ఆ రోజు తనతో పాటు వచ్చింది వీడే కదా, తేడా వస్తే జీవితాంతం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అని ఆలోచించి వెంటనే అతని వెధవ బుర్రలో తట్టిన వెధవ ఆలోచనలని ఇంప్లిమెంట్ చేస్తూ, హలో సార్, ఎవరు మీరు? మిస్బిహేవ్ చేయడం ఏంటి? వన్ నైట్ స్టాండ్కి మేడమే నన్ను రమ్మన్నారు. డ్రింక్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు. నేను లోపలికి వచ్చేసరికే ఆవిడ స్పృహ తప్పారు. అయినా తనే ఇష్టంగా అడిగింది కాబట్టి వదిలేయడం ఎందుకని నా పని మొదలు పెడదామనుకున్నాను. అంతలోనే మీరొచ్చారు అని కాస్త విసుగు నటిస్తూ చెప్తుంటే ఆ రోజు దాసు అతనితో పార్వీ డాన్స్ చేయడం గుర్తు చేసుకొని, చిచి, ఏదో తాగి ఊగడం వరకే అనుకున్నాను. మరీ ఇంత దిగజారిపోయిందా ఈవిడ? లక్షణంగా పెళ్లి చేసుకొని మొగుడితో సంసారం చేసుకోకుండా ఇవేం పాడుబుద్ధులు అని అసహ్యంగా అక్కడి నుండి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతాడు. దాసు వెళ్ళిపోవాలని వెనక్కి తిరగడం చూసి అతను కన్నింగా నవ్వుకుంటూ, నీ బ్యాడ్ లక్ ఏమో కానీ మీ వాళ్ళు వచ్చి కూడా నిన్ను కాపాడకుండా వెళ్ళిపోతున్నారు అని పార్వీని చూసి అనుకుంటుంటే తిరిగి డోర్ వరకు వెళ్ళిన దాసు వెంటనే వెనక్కి వచ్చి, చూడు మిస్టర్, నువ్వు అనుకుంటున్నట్టు డబ్బు కోసం తిరిగే అమ్మాయి కాదు తను. ఏదో విదేశీ పోకడలకు అలవాటు పడి ఇలా తయారైంది. ఆవిడ ఎలాంటిదైనా ఆ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో ఇలాంటి పరిస్థితుల్లో తనని వదిలేసి వెళ్ళలేను నేను. తనని తీసుకొని వెళ్తాను. మధ్యలో అడ్డు వచ్చి గొడవ చేయాలని చూడకు. అలా చేశావంటే తన పేరెంట్స్ వస్తారిక్కడికి. కన్న కూతురు కాబట్టి తననేమనకపోయినా నిన్నేం చేస్తారో ఊహించుకో అని అంటుంటే అతనికి దాసు మాటలు భయం పుట్టిస్తాయి. అమ్మో, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే జరిగిందంతా బయటకి వచ్చి నన్ను బొక్కలో వేస్తారు. ఎందుకొచ్చిన బాధలే అని అనుకొని, అయ్యో సార్, నేనేదో నా మానాన తాగుతూ ఊగుతూ ఉంటే మేడమే వన్ నైట్ స్టాండ్కి నన్ను అడిగారు. అంత అందగత్తె ఫ్రీగా వస్తుందంటే ఏ మగాడు మాత్రం కాదనుకుంటాడు. నేను కూడా అలానే వచ్చాను. మీరు వాళ్ళ పేరెంట్స్ అని ఇదని అదని నన్ను భయపెట్టకండి. మీరు తనని తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు అని అతని దారికి అడ్డు జరగగానే అప్పటి వరకు అతని మీద ఏదో ఒక మూల డౌట్ ఉన్న దాసు ఇక పార్వీని అతనితో ఇష్టపూర్వకంగా అక్కడికి వచ్చిందని ఫిక్స్ అయిపోయి తన మీద అసహ్యంగానే తప్పక తన డ్యూటీగా పార్వీని తీసుకొని అక్కడి నుండి బయటకి వస్తాడు. పార్వీ ఫ్రెండ్స్ అందరూ మత్తులో మునిగిపోవడం వల్ల తనని గమనించరు. చేతుల్లో పార్వీని ఎత్తుకొని బయటకి వచ్చిన దాసు తనని కార్ దగ్గరికి తీసుకెళ్ళి బ్యాక్ సీట్లో పడుకోబెట్టి ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ వైపు వస్తుంటే పార్వీ దొర్లుకొని సీట్ నుండి కిందికి పడబోతుంది. అది గమనించిన అతను వెంటనే అలర్ట్ అవుతూ తను పడిపోకుండా పట్టుకొని, మేడం కాస్త స్పృహలోకి రండి అని తనని తట్టి లేపుతుంటే పార్వీ ఉలకడం లేదు, పలకడం లేదు. ఇక తప్పక తనని ఫ్రంట్ సీట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి సీట్ని కాస్త వెనక్కి వాల్చి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ మొదలు పెడతాడు. ఒక 10 నిమిషాలు అలా డ్రైవింగ్ చేస్తూ ఉండగానే పార్వీకి మెల్లిగా మత్తు దిగుతూ కాస్త స్పృహ వస్తుంది. అలాగని పూర్తిగా స్పృహలో లేదు తను. మత్తుగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న దాసుని చూసి, ఏ మిల్క్, నువ్వు వచ్చేసావా నా కోసం? నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టం కదా, అయినా బయటపడవు అని అతని బుగ్గ మీద చూపుడు వేలుతో రాస్తూ చెప్తుంది తను. ఆ మాటలకి దాసు మొదట షాక్ అయినా తర్వాత మత్తులో వాగుతోందని లైట్ తీసుకుంటాడు ఆ మాటలని. అప్పుడే మెల్లిగా వర్షం పడడం మొదలవుతుంది. అప్పటి వరకు విండో గ్లాస్ ఓపెన్ చేసి ఉండడంతో సన్నటి చినుకులు వాళ్ళిద్దరి మీద పడతాయి. దాసు వెంటనే గ్లాస్ని క్లోజ్ చేస్తాడు. అప్పటికే మత్తులో ఉన్న పార్వీ చల్లగాలికి ఒళ్ళంతా మరింత మత్తుగా అనిపిస్తుంటే పక్కనే అతి దగ్గరగా తన మనసులో నిండిపోయిన దాసు కనిపిస్తూ ఉంటే మనస్సు, శరీరం అటువైపు లాగుతాయి తనకి.
అతనికి దగ్గరగా జరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గపైన ముద్దు పెడుతుంది. తను అలా చేయగానే దాసు ఉలిక్కిపడి కార్ని అటూ ఇటూ బ్యాలెన్స్ చేయలేక ఒక సైడ్కి ఆపేస్తాడు. అతను అలా చేయగానే పార్వీ తన సీట్లో నుండి మరింతగా దాసుకి అతుక్కున్నట్టుగా జరుగుతుంది. మగాడి శరీరం అంత దగ్గరగా తాకుతుంటే మత్తులో ఉన్న తను పూర్తిగా శృతి మించి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అతని పెదవుల్ని అందుకోవడానికి చూస్తుంది. అది ముందే గ్రహించిన దాసు తనని ఆపడానికి పార్వీ భుజాలు పట్టి దూరం జరుపుతుంటే పార్వీ మరింత దగ్గరగా జరుగుతుంది అతనికి. చాలాసేపు తనని ఆపడానికి ప్రయత్నించిన దాసు ఇక భరించలేక పార్వీ చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. ఆ ఫోర్స్కి పార్వీ వెళ్ళి డోర్ని అతుక్కుపోతుంది. అతను ఎంత గట్టిగా కొట్టాడంటే ఆ దెబ్బతో తన మత్తు కూడా పూర్తిగా దిగిపోయింది. వెంటనే జరిగింది ఒక్కటొక్కటిగా గుర్తొస్తుంటే బార్లో ఉన్న అతన్ని మొదటిసారి వచ్చినప్పుడు కొట్టడం కూడా గుర్తొచ్చి అతనే ప్లాన్డ్గా ఇదంతా చేసుంటాడని అర్థమై తల విదిల్చి దాసు వైపు చూస్తుంది. దాసు, చిచి, నువ్వసలు ఆడదానివేనా? ఎంత విదేశీ పోకడలు అలవర్చుకున్నా మరీ ఇంత దిగజారిపోతారా మనుషులు? ఆడదానివయుండి ఇలా మగాడి మీద పడి చెప్పడానికి అసహ్యంగా ఉంది అని అసహ్యంతో మొహం పెట్టి అంటుంటే పార్వీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దాసు, నేను కావాలని చేయలేదు, వాడు అని ఏదో చెప్పబోతుంటే దాసు, వాడు వన్ నైట్ స్టాండ్ అని ఒప్పుకున్నాడు. తీరా నేను అక్కడి నుండి తీసుకొచ్చేసరికి ఆగలేక నా మీద పడుతున్నారు. అయినా అంత పద్ధతి అయిన కుటుంబంలో పుట్టి ఇంత దరిద్రంగా ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు? అవునులే, తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి అని మరింత జిగుప్సగా అంటుంటే పార్వీకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అది కాదు దాసు, నేను చెప్పేది ఒకసారి విను. నేనెందుకు అలా ప్రవర్తించానంటే అని మళ్ళీ ఏదో చెప్పబోతుంటే దాసు, ఆపండి మేడం, మీ మొహం చూస్తుంటే కూడా అసహ్యంగా ఉంది. అయినా నా కర్మ కొద్దీ మీ దగ్గరే పని చేయాల్సి వస్తోంది అని అతను కూడా కాస్త కోపంగా అంటుంటే పార్వీకి కన్నీళ్లు ఆగడం లేదు. ప్రేమించిన మగాడి ముందు ఒక క్యారెక్టర్లెస్ ఆడదానిలా మిగిలిపోవడం ఎంతో బాధపెట్టింది తనని. ప్లీజ్ దాసు, నేను చెప్పేది విను. వాడిని నేను ఆ రోజు కొట్టాను అందుకే అని చెప్పబోతుంటే ప్లీజ్ మేడం, ఇంకేం మాట్లాడకండి. మీరు జీతం ఇచ్చేవాళ్ళు, మీరు ఎలా ఉన్నా చెల్లుతుంది. అసలు నేను ఇన్ని మాటలు అనడం నాదే తప్పు. వాడితో గడపాలనుకున్నారు, అక్కడే వదిలేసుంటే సరిపోయిండు. పార్వీ ఇక భరించలేనట్టుగా, ఆపు దాసు, వాడు నాకే తెలియకుండా జ్యూస్లో డ్రింక్ మిక్స్ చేసి నన్ను ఆ రూంలోకి తీసుకెళ్లాడు. నాకు తాగడం అలవాటుంది. ఆడ మగ తేడా లేకుండా అందరితో కలిసి గంతులు వేయడం అది అలవాటుంది. కానీ మరీ అంత దిగజారిపోయి లేను నేను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను మాత్రమే. నీకోసం ఎంత మారానో తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు ఇన్ని మాటలు అంటుంటే ఇక్కడ అని హార్ట్ మీద చేయి పెట్టుకుని ఇక్కడ భరించలేనంత బాధగా ఉంది. వాడు నాకు హై పవర్ ఆల్కహాల్ ఏదో ఇచ్చి రూంలోకి తీసుకెళ్ళినా కూడా, అంత మత్తులో ఉన్నా కూడా నేనేమీ వాడికి కాంప్రమైజ్ అయ్యి సైలెంట్గా ఉండలేదు. స్పృహ తప్పాను. నా మనసు నిండా నిండిపోయిన నువ్వు పక్కనే ఉండేసరికి ఈ క్లైమేట్, నా ఒంట్లో ఉండే మత్తు అన్నీ కలిసి నన్ను హద్దులు దాటించాయి. నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్ అని అతని చేతులు పట్టుకుంటుంటే దాసు అతని చేతుల్ని వెనక్కి లాక్కుంటాడు. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదా మేడం? పచ్చిగా ఒక మగాడితో రూంలో దొరికిపోయి కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్తున్నారు. పైగా అతనిది తప్పు అంటున్నారు. మీ లైఫ్లో నేను ఎన్నో మగాడినో తెలియదు కానీ దయచేసి నా లైఫ్ని స్పాయిల్ చేయకండి. నాకంటూ లైఫ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. వీలైతే అద్వైత్ సార్ దగ్గర కూడా జాబ్ మానేసి ఇంకెక్కడైనా చూసుకుంటాను. కావాలంటే మిమ్మల్ని మళ్ళీ ఆ పబ్ దగ్గరే వదిలేస్తాను. మీ ఇష్టం వచ్చినంతసేపు అక్కడే ఉండండి అని చేతులు రెండు జోడించి దండం పెడుతూ విసుగ్గా అంటుంటే పార్వీ మనసు విరిగిపోతుంది ఆ క్షణం. డోర్ తీసుకొని కార్ దిగేస్తుంది. తను అలా చేయడం దాసు ఆశ్చర్యంగా చూస్తూ అతను కూడా కార్ దిగి పార్వీ దగ్గరికి వస్తాడు. అప్పటికే వర్షం బాగా పెరగడంతో ఇద్దరూ తడిచిపోతున్నారు. దాసునే కాస్త శాంతపడుతూ, సారీ మేడం, నిజమే, నా స్థాయి మరిచిపోయి మిమ్మల్ని అన్ని మాటలు అనుండకూడదు. మీరిలా మీద పడేసరికి కోపం ఆపుకోలేక అలా చేయి చేసుకొని ఏదేదో మాట్లాడాను. మా అమ్మ చిన్నప్పటి నుండి ఒకే మాట చెప్పి పెంచేది. మగాడు రాముడిలా ఉంటేనే సీత లాంటి ఆడదాన్ని కోరుకునే అర్హత ఉంటుంది అని. అలానే నేను పెరిగాను.
అలానే నాకు తగ్గ అమ్మాయిని కోరుకుంటున్నాను. మీరు మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టు ఉన్న వాటిని చూసి ఎంచుకోండి అని చెప్తుంటే, పార్వీ అతన్ని సూటిగా చూస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు అని చెప్తుంది గట్టిగా. దాసు, మేడం సారీ చెప్పాను కదా, మీ మీద చేయి చేసుకోవడం తప్పు. జీతం ఇచ్చే బాస్‌ని కొట్టే అంత దుస్సాహసం ఏ ఎంప్లాయీ చేయకూడదు. నేను చేశాను. దానికి క్షమాపణ చెప్తున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే మీకేదైనా జరగరానిది జరిగితే జీవితాంతం నేను గిల్టీతోనే బతకాలి. దయచేసి నాతో పాటు రండి మేడం. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేసి నా దారిన నేను పోతాను. ఆ తర్వాత మీ వైపు కన్నెత్తైనా చూడను అని చేతులు జోడించి మళ్ళీ దండం పెడుతుంటే పార్వీ అతన్ని కన్నీళ్లతో చూస్తోంది. తన కన్నీళ్లు ఎంతకీ ఆగడం లేదు. ఆ వర్షంలోనే తన కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి. కొన్ని క్షణాలు అతన్ని చూసిన తను మరేమీ మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటుంది. దాసు హమ్మయ్య అనుకొని కార్ని నేరుగా అద్వైత్ ఇంటికి పోనిస్తాడు. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. పార్వీ కార్ దిగి ఇంట్లోకి వెళ్తుంటే, దాసు మేడం మీ కార్ కీస్ అని కీస్ ఇవ్వడానికి 2 అడుగులు ముందుకు వేస్తాడు. పార్వీ వెనక్కి కూడా తిరగకుండానే, వర్షంలో ఎలా వెళ్తావ్? కార్లోనే వెళ్ళి రేపు ఆఫీస్లో వచ్చినప్పుడు కీస్ తిరిగిచ్చేయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దాసు ఇంకేం ఆలోచించకుండా కార్లో అతని ఫ్లాట్కి స్టార్ట్ అయితే, పార్వీ మాత్రం తన రూంలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకొని అలానే తడి బట్టలతో బెడ్ మీద వాలి ఏడుస్తూ ఉండిపోతుంది. ఏంటో ఇక్కడైనా పార్వతీ దేవదాస్‌ని పెళ్లిపీటలు ఎక్కిద్దామనుకుంటే ఈ దాసు ఒప్పుకునేలా లేడు. నెక్స్ట్ ఏంటి? రోజుకొక ట్విస్ట్ ఏంటి? అని మీరు అనుకోకుండా ఆసక్తికరంగా సాగిపోయే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు. ప్లీజ్ సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.